చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా దీపాల్లో తండ్రి, ఈ పరిశుద్ధమైన తండ్రి తండ్రి ఈరోజు మాటలు నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపాటు చేసింది మీకు అందరం తండ్రి. చెప్తున్న నాకు వింటున్న వీరికి జ్ఞానాన్ని దయచేయమని, శక్తిని బలం దయచేయమని, ధోరణి చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనుషులు తండ్రి అయిన దేవుడిని చూడగలరా? ఏమండి, మనుషులు తండ్రి అయిన దేవుడిని చూడగలరా? భూమి మీద క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ రెండు విధాలుగా ఉన్నారు. ఎవరంటే కొంతమంది దేవుని చూసామని కొంతమంది చెప్పుకుంటారు. అలాగే అయితే మరి దేవుడు నిజంగా అందరికీ కనిపిస్తాడా అనేది ప్రశ్న. ఈ క్రైస్తవ్యంలో చాలామంది భిన్నమైన సమాజం వాళ్ళు భిన్నమైన మాటలు మనం వింటూ ఉంటాం, భిన్నమైన బోధలు మనం వింటూ ఉంటాం. అయితే ఎన్ని భిన్నమైన బోధలు ఉన్నా కూడా బైబిలే మనకి ప్రామాణికమండి. అందుకనే దేవుడు నిజంగా మనకు కనిపిస్తాడా అని ఒకసారి మనం చూద్దామా? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే కొంతమంది చెప్తా ఉంటారు, దేవుడు నాకు కనిపించాడు కలలో అంటూ ఉంటారు. నిజంగా దేవుడు వారికి కళ్ళలో కనిపించాడా? వారికి కళ్ళలో కనిపించడానికి వారు చేసిన పుణ్యం ఏంటి, మనం చేసిన పాపం ఏంటి? ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదని మనం బైబిల్లో చూస్తాం. వారు అన్యాయస్తుడు కాని దేవుడు మరి వారికి మాత్రమే ఎందుకు కనిపించాలి, మనకి ఎందుకు కనిపించకూడదు? ఇది క్రైస్తవ్యంలో చాలా మందికి ఉన్న ప్రశ్న అండి. నిజంగా దేవుడు కనిపిస్తాడా అంటే క్రైస్తవంలో చాలా మంది కనిపిస్తాడు అంటున్నారు, దేవుడు మేము చూసామంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా పరలోకం వెళ్ళి మేము వచ్చేసామంటున్నారు. నిజంగా దేవుడు మనం చూస్తామా? ఆయన మనకు కనిపిస్తాడా? చెప్పండి. శరీరంలో ఆత్మ మన దేహంలో ఉన్నంత వరకే మనం ఏదైనా పని చేయగలం. ఎందుకనే బైబిల్లో కూడా మాట ఉంటుంది ఏంటి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అనే మాట బైబిల్లో ఉంటుంది. మరి ఆత్మ లేనప్పుడు మనం శరీరంతో మనం ఏం చేయలేం. అది ఎలా అంటే ఆత్మ లేని వాడు నిజంగా మన మధ్యన ఉండడు. ఎక్కడ ఉంటాడు? సమాధుల్లో ఉంటాడు. ఎందుకంటే ఆత్మ లేనివాడినే కదండి మనం చనిపోయాడు అంటాం. ఆత్మ లేనివాడినే కదా మనం శవం అని పిలుస్తాం. ఆత్మ ఉంటే అతన్ని మనము జీవమున్న మనిషిగా లేకపోతే జీవమున్న శరీరంగా మనం లెక్క వేస్తాం. మరి జీవం లేని మనిషిని మనం ఏం చేస్తాం? సమాధిలో పాతి పెట్టేస్తాం. ఆత్మ అనేది కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు. మరి కనిపించిన ఆత్మని మరి అందరం ఎలా చూస్తున్నాం చెప్పండి? కనిపించని ఆత్మని మనం ఎలా చూడగలుగుతున్నాం? ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, మనం చూడగలమా? మనలో ఆత్మ ఉంది, మనం చూడగలమా కంటితో? చూడలేని ఆత్మని కొన్ని బయట మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారా మన ఆత్మని? మనలో ఆత్మ ఉన్నట్టు మనము చూడలేము, ఎదుటి వాళ్ళు కూడా చూడలేరు. మరి భూమి మీద ఉన్న మనలో ఉన్న ఆత్మనే మనం చూడలేనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకంలో ఉన్న ఆత్మని మనం ఎలా చూడగలం? అందుకనే యోహాను సువార్త, దేవుడు ఎవరు ఇంతకీ? యోహాను సువార్త 4వ అధ్యాయం. నిజంగా మరి దేవుడు మనకు కనిపిస్తాడా? అసలు దేవుడు ఎలా ఉంటాడు చూడండి. అసలు దేవుడు ఎలా ఉంటారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అండి. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. చాలండి. దేవుడు ఎవరంట? ఆత్మ. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మని మనం చూడగలుగుతున్నామా? మన కళ్ళ ముందే చనిపోతారండి చాలా మంది. ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా మనం చేతులతో మనం అతన్ని కాపాడదామని తీసుకెళ్తాం అనుకోండి, మన కళ్ళ ముందే ప్రాణాలని విడిచేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. మరి అప్పుడు మనం ఆ దేహంలో నుంచి ఆత్మ ఎలా వెళ్ళిపోయిందో మనం చూడగలమా? కంటితో చూడలేం. మనలో ఉన్న ఆత్మనే మనం చూడలేనప్పుడు మరి ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం ఎలా చూడగలం? ఏమండి, అసలు మనం శక్తిని చూడగలమా? శక్తిని చూడలేం మనం అసలు. ఇప్పుడు నిజంగా దేవుడు ఎవరికన్నా కనిపించాడు అంటే అది మనకు కూడా కనిపించాలి. ఎందుకు చెప్పనా?
కనిపించాడు అని అంటున్నాడంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అది నమ్మాలా? బైబిల్లో ఉంటేనే నమ్మాలి. క్రైస్తవులైనటువంటి మనము బైబిల్లో ఉంటేనే నమ్మాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు కనిపించేవాడు అందరికీ కనిపించాలి కదండి. ఇప్పుడు దేవుడు వాళ్ళకి కనిపించి మనకు కనిపించకపోతే మరి మన దేవుడు ఏమైపోతాడు? అన్యాయస్తుడు అయిపోతాడు కదా. లేదంటే మనం ఎంతో భక్తిగా ఉంటాం, మరి మనకి ఎందుకు కనిపించట్లేదు దేవుడు అంటే? దేవుడు కనిపించడు. దేవుడు కనిపిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద ఈ అధికారాల్లో ఒక ప్రధానమంత్రి మనం డైరెక్ట్గా చూడగలమా? చూడలేము. ఒక ముఖ్యమంత్రినే మనం డైరెక్ట్గా చూడలేము. ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వెళ్తే ఆయన అందుబాటులో ఉండడు. ఆ పక్కన ఎవరికన్నా పిఏలకి ఎవరికి లెటర్ ఇచ్చేస్తే తప్ప మనకు దొరకడు. మరి అలాంటిది దేవుడిని ఎలా చూసేస్తున్నారు వీళ్ళు అంటే? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఎక్కడో అంటే బైబిల్లో ఉన్న విషయాలు సమాజానికి చాలామందికి తెలియలేదు. నిజంగా దేవుడిని చూసేసాము అని చెప్పుకుంటున్నారే, దేవుడు నిజంగా కనిపిస్తాడంటే కనిపించడండి. క్రీస్తు వారు ఒక మాట చెప్తారు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24 చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరియు ఆయన అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడా? చెప్పే వాళ్ళని ఎవరు చెప్తున్నారో చూడమన్నాడు. ఏమి వింటున్నారో చూడమన్నాడు తప్ప ఎవరు చెప్తున్నారో మీకు అనవసరం. అది చిన్నవాడు చెప్తున్నాడా, పెద్దవాడు చెప్తున్నాడా, ఆస్తిపరుడు చెప్తున్నాడా, అందంగా ఉన్నవాడు చెప్తున్నాడా, అవన్నీ మనకు అనవసరం. ఏం చూడమన్నాడు దేవుడు? ఏమి వింటున్నారో అది జాగ్రత్తగా చూడండి. అతను బైబిల్లో ఉన్నాయి చెప్తున్నాడా, బైబిల్లో లేనివి చెప్తున్నాడా, అది జాగ్రత్తగా మనం పరిశీలించుకోమని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఇంతకీ దేవుడు ఎలా ఉంటాడని మనం ఎప్పుడే చూసుకున్నాం మనం. దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మ రూపంలో ఉంటాడు. ఆ ఫ్యాన్ తిరగాలంటే ఏముండాలి? కరెంట్ ఉండాలి. కరెంట్ని మనం చూడగలమా? చూడలేం. ఈ శబ్ద యంత్రం, ఈ సౌండ్ బాక్స్ ఉంది. సౌండ్ బాక్స్ ద్వారా మనకి శబ్దం వినిపిస్తుంది, కానీ శబ్దాన్ని మనం చూడగలుగుతున్నామా? శబ్దాన్ని చూడట్లేదు. చారంటే ఏంటి? నాలుగు మీనార్లని వాళ్ళు హిందీలో పేరు పెట్టుకున్నారు, చార్మినార్. ఆ చార్మినార్ని చూసిన వాడు వచ్చి చెప్తే నమ్ముతాం. లేకపోతే ఒక ఆగ్రాలో ఉన్న అదేంటది తాజ్మహల్ని ఎవరన్నా చూసి కంటితో చూసి చెప్తే మనం నమ్ముతాం. మరి ఏమీ చూడకుండా వచ్చేసి నేను దేవుని చూశానని చెప్తుంటే ఏది సాక్ష్యం అని ఎందుకు అడగలేకపోతున్నాం మనం? నిజంగా దేవుని చూసావా అని ఎందుకు అడగలేకపోతున్నాం? చూసిన వాడు చెప్పాలి. నిజంగా తండ్రి అయిన దేవుణ్ణి భూమి మీదకి వచ్చిన ఒకే ఒక వ్యక్తి చూశాడండి. ఎవరు? ఒకే వ్యక్తి చూశాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు చూశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకంలోనే ఉన్నాడు కదండి. భూమి పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు నేను పుట్టి తిని అని సామెతల గ్రంథంలో అంటాడంటే ఈ తండ్రి అయిన దేవుడు మొట్టమొదట పుట్టించిన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత దేవదూతలండి. అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచిన ఉంటుంది. అంటే ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని చూశాడు. ఇప్పుడు చూసిన వాడు చెప్తే బాగుంటుంది, చూడని వాడు చెప్తే బాగుంటుందా? చూసిన వాడు చెప్తేనే బాగుంటుంది. ఏంటి, నిజంగా మనం తండ్రి అయిన దేవుని చూడగలమా, చూడలేమా అని ఎవరు చెప్తే బాగుంటుంది? చూసిన వాడు చెప్తేనే బాగుంటుంది. మరి ఆ చూసిన వాడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. జాగ్రత్తగా ఇది అండర్లైన్ చేసుకోండి. తండ్రిని మనం చూడలేదు కంటితోటి, మన చెవులతోటి ఆయన స్వరాన్ని వినలేము. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. ఏ కాలమందైనను అంటే అది పాత నిబంధన కాలమైనా కావచ్చు, క్రొత్త నిబంధన కాలమైనా కావచ్చు, మోషే కాలమైనా కావచ్చు, యేసుక్రీస్తు వారి కాలమైనా కావచ్చు, పితరుల కాలం అబ్రహాము గారి కాలమైనా కావచ్చు, కొత్త నిబంధనలు అపోస్తులైన వారి కాలమైనా కావచ్చు. ఇప్పుడు అంత్య దినాలు ప్రారంభమై, ఎప్పుడు అంత్య దినాలు ప్రారంభమైనవి? యేసుక్రీస్తు వారు ఇప్పుడు పుట్టారు, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కదా. అంత్య దినాల్లోనే యేసుక్రీస్తు వారు పుట్టారు, అంత్య దినాల్లోనే పౌలు పుట్టారు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ ఎవరు చూడలేదు, చూడరు కూడా. ఏం చెప్తున్నాడు? ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదంటే. అంటే నువ్వు భ్రమపడి ఉంటావు కల్లో. ఏమండి, కల్లో నేను రాత్రి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళానని కళ వస్తుందండి. తెల్లారి చూసి నేను ఎక్కడ ఉంటాను?
మా ఇంట్లోనే ఉంటాను, అంత మాత్రం నువ్వు అమెరికా వెళ్ళిపోయినట్ట? నువ్వు నైట్ ముందు రోజు పడుకుని ఏదో ఆలోచిస్తావు, భ్రమలో ఉండి పడుకుని పోతావు, నీకు రాత్రికి ఏదో కల వస్తుంది, అదే అనుకుంటావు, తెల్లారి లెగిస్తే కానీ నీకు తెలియదు అది భ్రమని. మరి దేవుడు ఎలా కనిపించేస్తాడు అనుకుంటున్నావు? దేవుడు కనిపించడు, దేవుడు అసలు కనిపించడు. మరి మరి పాత నిబంధనల గ్రంథంలో తండ్రి అయిన దేవుణ్ణి చాలామంది చూసినట్టు చూస్తాం మనం. మీకు ప్రశ్న, అది డౌట్ వచ్చిందా మీకు? చాలామంది అబ్రహాం గారి దగ్గర నుంచి మనం దేవుణ్ణి చూసామని చెప్పుకుంటారు వాళ్ళు. అబ్రహాం గారి దగ్గరికి ఇస్సాకు విషయంలో దేవుడు కనిపించినట్టు ఉంటుందా? దేవుడు అబ్రహాం గారిని బయటకు తీసుకొచ్చి నక్షత్రాలు చూడు అని చెప్తాడా? మరి అలాగే యాకోబు కూడా నేను దేవునితో పోరాడి గెలిచానని చెప్తాడు. నేను ముఖాముఖిగా దేవుని చూశానని చెప్పు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూశానని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ. క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మీరు అసలు ఏ కాలం అందైనా మీరు తండ్రిని చూడలేదు, తండ్రిని స్వరం వినలేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాటే మనం వినాలి. నిజంగా మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి మేము చూసామని కొంతమంది చెప్పుకున్నారు పాత నిబంధన గ్రంథంలో. ఒక మోషే గారు కానీ, ఒక యాకోబు గారు కానీ. ఒకసారి ఈ 2 సందర్భాలు చూద్దాం, ఎందుకంటే మన సమయం లేదు కదా. ఈ 2 సందర్భాలు చూసుకుని మనం ముగించుకుందాం. ఇప్పుడు దాకా మనం తండ్రి అయిన దేవుని మనం చూడలేమని అనుకున్నాం కదా. మరి చూసారని చెప్పుకుంటున్న వాళ్ళు మనం ఇద్దరిని ఉదాహరణ చూసుకుందాం. ఏమండి కాండము 32వ అధ్యాయము 30. ఏమండి ఇక్కడ యాకోబు సందర్భం చూద్దామండి ఒకసారి, ఎందుకంటే మీకు ఇది చాలా క్లియర్గా ఉంటుంది. 32వ అధ్యాయము 30 వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని. ఇక్కడ ఏమంటున్నాడండి? నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, అయినా కూడా నేను బ్రతికాను అంటున్నాడేంటి? దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసినా కూడా నా ప్రాణం దక్కింది అన్నాడంటే చూస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. యాకోబు గారు తండ్రి అయిన దేవుని చూసాడా లేదా చూద్దాం ఒకసారి. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు యాకోబు గారు? నేను దేవుణ్ణి చూసానని చెప్తున్నాడండి. మరి యేసుక్రీస్తు వారు ఏంటి అసలు ఎవరో దేవుని చూడలేదని చెప్తున్నాడు? ఏమండి అసలు ఇంతకీ యాకోబు గారు దేవుణ్ణే చూసాడా, లేకపోతే ఎవరినైనా చూసి దేవుడని భ్రమపడ్డాడా? నిజంగా దేవుణ్ణే చూసాడా, ఎవరినైనా చూసి దేవుడని భ్రమపడ్డాడా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు ఇక్కడ యాకోబు గారి గురించి మాట్లాడుతున్నాడే. యాకోబు తన సహోదరుని యాకోబు ఎవరు మడిమి పట్టుకున్నాడు? సౌ మడిమి పట్టుకుని మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు ఇప్పుడు ఎవరితో పోరాడాడంట? దేవుడితో పోరాడా, దూతతో పోరాడా? దూతతో పోరాడాడండి. దూతతో పోరాడి జయముందాడు. ఏమండి మీకు ఉదాహరణ చెప్తాను. పరలోకంలో యుద్ధం జరిగింది, తెలుసు కదా మీకు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పరలోకంలో ఒక యుద్ధం జరిగిను. ఆ ప్రధాన దూత అయిన అపవాదితోనే పోరాటం చేయడానికి దేవుడు వచ్చాడా, దేవదూతను పంపించాడా? మరి అపవాదితో పోరాటం చేయడానికే దేవదూతను పంపిస్తే యాకోబుతో పోరాటం చేయడానికి దేవుడు వస్తాడా? దేవుడు రాడు. దేవదూతతో పోరాడి జయముందాడు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు యాకోబు ఎవరితో పోరాడాడు అంటే, ఇప్పుడు యాకోబు చూసింది ఎవరిని? దేవుడినా దూతనా? దూతని. మరి దేవుణ్ణి చూశానని ఎందుకు అన్నాడు అంటే భ్రమపడ్డాడు. దేవుణ్ణి చూశానని భ్రమపడ్డాడు. ఇంకొక సందర్భం చూద్దాం. యాకోబు గారు చూసింది ఎవరిని? దూతని. ఇంకొక సందర్భం చూద్దామా. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అని అన్నాడు కదా. 3వ అధ్యాయము 2వ వచనంలో ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దూత ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు కదా. 4వ వచనం చూడండి ఒకసారి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చిట యెహోవా చూచెను. దేవుడు పొద నడుమ నుండి. మళ్ళీ ఇదేంటి? మళ్ళీ దేవుడు ఆ పొదలో ఉన్నాడని చెప్తున్నాడు ఏంటి? మళ్ళీ ఇక్కడ దేవుడు ఆ పొదలో ఉన్నాడని చెప్తున్నాడు ఏంటండి? ఇప్పుడు వచ్చింది దేవుడా, దేవదూత?
ఇక్కడ మనకు కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇక్కడ 2 పదాలు రాశాడు కదా. మరి నిజంగా కనిపించింది, ఆ పొదల మధ్యలోకి వచ్చింది దేవదూత. నిజంగా దేవుడు మాట్లాడా, దేవదూత మాట్లాడిందా? దేవుడు పొదల్లోకి వచ్చాడా, దేవదూత పొదల్లోకి వచ్చిందా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతము మీద అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనపడెను అన్నది. ఇప్పుడు కనపడింది ఎవరు? మోషే గారికి కనపడింది దేవుడా, దేవదూత? దేవదూత కనపడింది. అందుకనే ఏమండి, మనం ఒక చోట ఏదో రాయబడింది కదని మనం అక్కడతో ఆగిపోకూడదు. అక్కడ మోషే దగ్గర యెహోవా కనిపించాడు, యెహోవా స్వరం వినపడింది అని అనగానే మనం అక్కడ ఆగిపోకూడదు. మరి ఇంకో చోట దేవుడేమో యేసుక్రీస్తు వారేమో ఎవరు మీరు ఏ కాలమైందని ఎవరు ఆయన స్వరూపం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని అక్కడ చెప్తున్నాడు. మొత్తానికి మరి ఏం జరుగుతుందని మనం బైబిల్ అంతా పరిశీలించాలి. అందుకనే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత పాత నిబంధనలోను కొంత క్రొత్త నిబంధనలు ఉంది. ఇప్పుడు యెహోవా కనిపించాడని పాత నిబంధనలు ఉంది కదా, అసలు ఎవరు కనిపించారో క్రొత్త నిబంధనలో స్పష్టంగా లూకా గారు రాశారండి. ఏమైంది ఏం పిల్లారా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు పొదల్లో మోషే గారికి కనిపించింది దేవదూత, దేవుడా? దేవదూత. మళ్ళీ చూస్తారా ఒకసారి 7వ అధ్యాయమే మళ్ళీ 30వ వచనం చూడండి. ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనిపించెను. మోషే అది చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా. ఇక్కడ ఎవరు కనిపించారు? దేవదూత కనిపించారండి. అయితే ఈ మోషే గారి సందర్భం, యాకోబు గారి సందర్భం లాగే బైబిల్లో ఎవ్వరు దేవుని చూశానని చెప్పుకున్నప్పుడు అక్కడ దేవదూతలే వచ్చినట్టు మనం ఏం చేయాలి? అనుకోవాలి. అయితే నిజంగా మనం దేవుణ్ణి చూస్తామా? నిజంగా దేవుణ్ణి మనం చూసి బ్రతుకుతామా? మీకు ఇందాక యాకోబు గారి సందర్భం చూపిస్తాను. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసి తిని ఆయనను కూడా నా ప్రాణము దక్కింది అంటాడు కదా. ఎందుకు దక్కింది ప్రాణం? చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని దేవుడు చెప్తుంటే, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటి దేవుడిని మేము చూసామని చెప్తున్నారు? ఏమండి, నిజంగా దేవుడు మనకు కనిపిస్తే మనం బ్రతుకుతామా? మనం బ్రతుకు. మనం బ్రతకాలంటే దేవుడు మనకి కనపడాలా, కనపడకూడదా? కనపడకూడదు. కనిపిస్తే మనం ఏమవుతాం? చనిపోతాం. మనల్ని చంపుకుంటాడా దేవుడు కనిపించి? అందుకనే దేవుడు కనిపించడు. దేవుడు మనకు కనిపిస్తే మనం బ్రతకము. మరి యాకోబు ఎలా బ్రతికేశాడు? దేవదూత కనపడింది, దేవుడు కనపడలేదు. అందుకనే దేవదూత కనిపించింది కాబట్టి యాకోబు గారు బ్రతికేశాడు. అయితే నిజంగా మరి మనం తండ్రి అయిన దేవుని మనం చూడగలమా? చెప్పండి, తండ్రి అయిన దేవుని చూడగలమా? అసలు ఆయన ఇంతకీ ఎక్కడున్నాడండి? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరాడు. ఏమంటున్నాడు? సమీపింపరాని తేజస్సులో అంటే మనం అసలు అక్కడికి వెళ్ళలేము. అసలు మనం ఆ ప్రదేశానికి కానీ, ఆ ప్రాంతానికి కానీ, ఆ ప్లేస్కి మనం వెళ్ళలేము. అది సమీపింపరాని తేజస్సులో ఉండిపోయాడు దేవుడు, అక్కడికి మనం వెళ్ళలేము. తర్వాత ఇంకేమంటున్నాడు? మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడడు. ఒకవేళ ఎవడైనా వచ్చింది భవిష్యత్తులో, ఇప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు రాసిందండి? రాసిన పత్రిక ఎప్పుడు? మొదటి 100 సంవత్సరాల బైబిల్ పూర్తి అయిపోయింది కదా. మరి ఎవరైనా ఈ బైబిల్ తర్వాత చెప్తాడేమో ఎవరైనా నేను చూసి వచ్చానని. అందుకనే ఎవడును కూడా చూడనేరాడు అని ఖండితంగా చెప్పేశాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనుషుడు చూడలేడు. ఇంకో రిఫరెన్స్ చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మీకు ఇంకా అర్థమైపోవాలి, దేవుణ్ణి మనం చూడగలమా చూడలేమా? మీకు అర్థమైపోవాలి. 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచెను. ఆయన్ని బయలుపరిచినట్టు ఎలా చెప్పాడు? తండ్రిని బయలుపరిచాడండి దేవుడు, యేసుక్రీస్తు వారు. అంతేగాని ఎవరు దేవుడిని ఎవరు చూడలేదు. ఆ దేవుడిని చూడట్లేదు, దేవుడు మాకు కనపడలేదు, కానీ యేసుక్రీస్తు వారిని చూసామని చెప్తున్నారు కొంతమంది.
నిజంగా మరి యేసుక్రీస్తు వారు కనపడతారా? చివరిగా ఎవరు కనిపించాడు? అపోస్తలుడైన పౌలు గారికి కనిపించాడని కొరింథీ పత్రిక ఎవరిని 15వ అధ్యాయం చూడండి. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి కొరింథీ అందరికీ అంటే చివరగా కాలము గాని కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అంటే ఎవరు చెప్తున్నారండి ఈ మాట? అందరికీ కడపట అంటే అపోస్తులైన వాళ్ళందరి తర్వాత అపోస్తులుడిగా ఎన్నుకున్నవాడు ఎవరండి? పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారిని దేవుడు అన్యజనుల కోసం ఎన్నుకున్నాడు. మరి అపోస్తుడైన పౌలు గారికి కూడా కనిపించాడు చివరగా. చూడండి అదే వచనం చదవండి ఒకసారి. అందరికీ కడపట అకాలము. అందరికీ కడపట అంటే అందరికన్నా చివరగా నాకు అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. అంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి కూడా కనిపించాడా? మరి కనిపించాడు. మరి మనకు కూడా కనిపిస్తాడా? ఇప్పుడు మరి మనకు కూడా కనిపిస్తాడా? అది కూడా చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక ఏమండి? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు యేసుక్రీస్తు వారు మాకు ఎవరో తెలియదు అంటున్నాడండి. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు వారే శరీర రూపంలో వచ్చినా కూడా మేము ఆయన్ని ఎరుగం, మాకు ఆయనకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ రారు. ఎప్పుడు వస్తాడు? 2వ రాకట్లో వస్తాడు. అందుకనే అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి బయలు వెళ్ళారు. అందుకనే ఎవరిని మీరు నమ్మకూడదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తేనే నమ్మాలి. ఏమండి మరి నిజంగా మనం భూమి మీద ఉన్నాము. ఏమండి మరి నిజంగా మనం భూమి మీద ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నట్టు చూస్తున్నాం. మనం ఎక్కడున్నాడని చెప్పుకున్నాం. తండ్రి అయిన దేవుడు పరలోకంలో సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కదా. మరి నిజంగా మరి ఆయన మనం చూడగలమా? చూడగలం. ఎప్పుడు చూడగలం తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చివరి వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి. నిజంగా నీకు దేవుడు కనపడాలా? అయితే నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతికిన తర్వాత కూడా నీకు దేవుడు కనిపిస్తాడా అంటే దేవుడు కనిపించడు. ఎప్పుడు కనిపిస్తాడు? భూమి మీద నుండి నువ్వు వెళ్ళిపోతావు. చూసావా? చనిపోయి మరో లోకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి పరలోకానికి నువ్వు పరదేశంలోనికి వెళ్ళిపోతావు. పరదేశంలోనికి వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు వారు ఒక రోజు 2వ రాకడలో వస్తారు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న నీతిమంతుల్ని అనీతిమంతుల్ని చనిపోయిన వారందరినీ ఏకంగా తీసుకెళ్లి మేకల్ని గొర్రెల్ని ఆయన వేరు చేసి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అప్పుడు మాత్రమే మనం దేవుని చూడగలం. అప్పుడు దాకా మనం ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధమైనదిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడగలరు. అప్పుడే దేవుని చూడగలం, లేకపోతే మనం దేవుని చూడలేం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సత్యమా? ఎవరైనా వచ్చి నేను దేవుని చూశానని చెప్తే వాడి మాట మనం నమ్మాలి. యేసుక్రీస్తు వారి మాటే మనం నమ్మాలి. ఎందుకంటే నేను సత్యమే చెప్పి తిని అని అంటాడు. సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను భూమి మీదకి వచ్చానంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సత్యమైనదా? సత్యమైనది. ఆయన మాటలు నిజం, ఆయన మాటలు ఖచ్చితం. తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడాలంటే భూమి మీద నుండి చనిపోయిన మరుక్షణమే మనం పాతాళానికి వెళ్ళిపోతాం. అది పరదేశికి కానీ నరకానికి కానీ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించే ఒక రోజు ఉంది. అదే భూమి అంతరిక్షం ఆకాశం అంతా లయమైపోయే రోజు, యుగాంతము. అప్పుడు మాత్రమే మనము యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే మార్గము. నేనే మార్గము అన్నాడంటే నా ద్వారా తప్ప ఎవడును
తండ్రి దగ్గరికి రాలేడు అని చెప్తుంటే మరి వీళ్ళేంటి నేను రాత్రి పరలోకం వెళ్ళి వచ్చాను అంటున్నారు? ఏమండి? ఇవన్నీ చూస్తే నిజంగా ఇంత అవివేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటాం భూమి మీద పిల్లలు, వీళ్ళందరూ క్రైస్తవులు. మరి వీళ్ళందరూ ఏం చేయాలంటే బైబిల్ని నేర్చుకోవాలి, బైబిల్ని చూడాలి, బైబిల్ని ఎలా పరిశోధనాత్మకంగా చదివితేనే మాత్రమే నిజంగా బైబిల్లో ఉన్న ఇవన్నీ ఎన్నో లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని పిల్ల, దేవుణ్ణి ఎప్పుడు చూడగలం మనం? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలరు. నువ్వు హృదయ శుద్ధి గలవారు అయితేనే దేవుని చూస్తావు, లేకపోతే నువ్వు దేవుని చూడలేవు.